ఇప్పుడు నీ దగ్గర వేరే మార్గం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సమయం గడిచే కొద్దీ పరిస్థితి క్రిటికల్గా ఉంది. ముందు వారిని కాపాడే ప్రయత్నం చేయి. ఏదైనా సరే తర్వాత చూసుకుందాం. ఏంటి మేడం మీరేమి చెప్పట్లేదు? నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. సార్కి మేడంకి చాలా పెద్ద గొడవ జరిగి ఇద్దరు విడిపోయారమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లేరు. నేను కూడా వాళ్ళని రీచ్ చేయలేకపోతున్నాను. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక. ఓ, అంతవరకు వచ్చావా? ఇకపై నీతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండను. ఇంత సులభంగా చెప్తున్నారే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. నా హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఆయన్ని చూడాలి, వెంటనే చూడాలి. ఓకే ఓకే, నేను అరేంజ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. రేపు నేను తనని చూపించడానికి తీసుకువెళ్తాను. లేదు లేదు, నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి. కార్తిక, నాకు ఇప్పుడు ఇంకొక సర్జరీ ఉందమ్మా. సరే, ఒక పని చేద్దాం. ఈవినింగ్ తనని చూపించడానికి నేను తీసుకువెళ్తాను. సిస్టర్, ఇప్పుడు తనని ఇంటికి పంపించండి. ఈ రోజు ఈవినింగ్ తన హస్బెండ్ చూపించడానికి తీసుకువెళ్దాం. వెళ్ళమ్మా. పదమ్మా వెళ్దాం. మిమ్మల్ని నా సొంత అక్కలా భావించాను. నిజాలు పూర్తిగా తెలిసినా మీరు కూడా ఎందుకు నాతో దాచిపెట్టారు? చెప్పుండొచ్చు కదా. నీలో లోపం పెట్టుకుని ఇన్ని రోజులు నా జీవితం నాశనం చేసావు కదూ. ఎవడో ఒక అనామకుడి స్పర్మ్ ని నీదని చెప్పి నన్ను మోసం చేసావు కదూ. ఒక బిడ్డని కనే దమ్ము లేదో. ఎన్ని రోజులు నీతో కలిసి కాపురం చేశాను చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఓ, అంతవరకు వచ్చావా? ఇకపై ఒక్క నిమిషం కూడా నీతో కలిసి ఉండను. క్షమించు బేబీ. మర్యాదగా చెయ్యొద్దు ప్లీజ్. బిడ్డ కావాలని తప్పు చేశాను బేబీ. కంగారు పడుకో. బయట చెప్పేస్తానేమో అనేగా భయపడుతున్నావు. చెప్పను, నీ పేరుకి ప్రతిష్టకి ఎలాంటి భంగం కలగదు. కానీ నన్ను డిస్టర్బ్ చేసావో అంతే. హలో మ్యామ్, నువ్వు అతనితో కలిసి డ్రామా చేసావు కదూ. మేడం, నేనేం చేశాను? ఇక నుంచి నేను అతనితో కలిసి ఉండేది లేదు. నాకు బిడ్డ వద్దు, ఏం వద్దు. నేను డివోర్స్ అప్లై చేశాను. అది కాదు మేడం. అతని పరువు ప్రతిష్ట గాల్లో కలిసిపోతాయని చెప్పు. ఫోన్ పెట్టు. సార్, కార్తికాకి నన్ను ఏం సమాధానం చెప్పమంటారు సార్? డాక్టర్ గారు, నాకు పెళ్ళాం అనేదే లేదు. ఇంకెందుకు పిల్లలు? ఎంతో కొంత చేసి సెటిల్ చేసేయండి. నన్ను క్షమించమ్మా. అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. మీ వారు అసలు ఇప్పుడు ట్రీట్మెంట్లోనే లేరు. వారికి నిన్ను చూపిస్తే ఏం సమస్య వస్తుందోనని మేడం ఎక్కడో దాచుంచారు. నువ్వు ఇప్పుడు ఎవరి సాయంతోనైనా ప్రెస్ మీడియాని అప్రోచ్ అయితే మీ వారిని కనిపెట్టగలవు. నువ్వు అనుకుంటున్నట్టు వీళ్ళెవ్వరూ మంచి వాళ్ళు కాదమ్మా. నన్ను క్షమించమ్మా.